హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ కాగ్నిజెంట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, దీనికైతే ప్రజెంట్ ఇంకా హైరింగ్ జరుగుతుంది. ఎందుకంటే మా ఫ్రెండ్కి ఒక అతనికి టెస్టింగ్ అయితే వచ్చిందని చెప్పాడు. అప్లై చేసుకోమని మెయిల్ కూడా వచ్చింది, చేసిన వెంటనే టెస్టింగ్ కూడా వచ్చింది. సో అందుకే నేను మీకు షేర్ చేస్తున్నా. సో మీకు కూడా ఎవరైనా ప్రజెంట్ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇది 6 months కాంట్రాక్ట్ బేస్డ్, ఎఫ్టీసీ అని ఇచ్చారు కదా, 6 months కాంట్రాక్ట్. ఆ తర్వాత ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నా లేకపోతే మీ పర్ఫార్మెన్స్ బాగున్న వాటి మీద బేస్ చేసుకొని మీకు ఎక్స్టెన్షన్ లేకపోతే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది 0 to 5 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా కూడా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to up to 4.25, అంటే 3తో స్టార్ట్ అయ్యి 4.25 దాకా ఉంటుంది మీ శాలరీ అనేది. హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. చెప్పాను కదా, ఇది 6 months కాంట్రాక్ట్. డిపెండ్స్ అపాన్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. దే మే ఎక్స్టెండ్ ఆర్ మేక్ యూ పర్మనెంట్. ఇక్కడ లింక్ ఇచ్చేసారు కదా రిజిస్ట్రేషన్ చేసుకోమని, హైప్రోది. నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి. సో ఇక్కడ అదే రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రాసెస్ అనేది. ఈ లింక్ కూడా నేను మీకు పెట్టేస్తాను, రిజిస్ట్రేషన్ లింక్ కూడా అందులోనే డిస్క్రిప్షన్లో, మీరు చూసి అప్లై చేసేసుకోండి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసి కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, క్యారియర్స్, వెండర్స్ అండ్ సప్లయర్స్ అండ్ టెలింగ్ కస్టమర్స్, రీటైల్ ఫైనాన్స్ ఆఫర్. ఇదేంటంటే వెండర్ సప్లయర్స్ కదా, అమెజాన్ని యూజ్ చేస్తూ థర్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఐటమ్ని సేల్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు పుల్ డేటా ఫ్రమ్ న్యూమరస్ డేటాబేస్ యూజింగ్ ఎక్సెల్. కింద ఇచ్చిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి, దాన్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. డెవలప్ అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అసిస్టివ్ ద డ్రైవింగ్ బిజినెస్ రిజల్ట్స్. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా అప్ టు ద బెంచ్ మార్క్ అనేది ఉండాలి. మస్ట్ బి ఏబుల్ టు క్విక్లీ అండర్స్టాండ్ ద బిజినెస్ ఇంపాక్ట్ of the trends and make decisions that make sense based on available data. మీకు ఎప్పటికప్పుడు ఏదైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదైనా రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి మీ వర్క్ కొంచెం ఏదైనా చేంజెస్ అయి ఉంటాయి. సో దానికి మీరు వెంటనే అడాప్ట్ అయ్యి డిసిషన్స్ తీసుకోవడం కానీ ఏదైనా వర్క్ రిలేటెడ్గా పర్ఫెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. వర్క్ విత్ ఇన్ వేరియస్ time constraints to meet the critical business needs while measuring and identifying the activities performed. Excellent communication, both verbal and written, is one may require to create a narrative. Okay, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, వర్బల్ కానీ రిటర్న్ అన్ని కమ్యూనికేషన్స్ బాగుండాలి, ఎస్పెషలీ ఆన్ ఇంగ్లీష్, సో దట్ మీ గోల్స్ మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ when we are communicating with others vendors or suppliers, it might be a little bit easy. మీకు ఈజీగా ఉంటుంది, వాళ్ళతో ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలన్నా ఏదైనా రిటర్న్ ఈమెయిల్ షేర్ చేయాలన్నా కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉందంటే ఈజీగా ఉంటుంది ఈ వర్క్ చేయడానికి. ప్రొవైడింగ్ రియల్ టైమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బై వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ 24/7 ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ రిక్వైర్ ద పొజిషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ డిగ్రీ అయినా, ఏ ఇష్యూస్ ఉండవు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈమెయిల్, చాట్, వాయిస్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్ సిఎస్ మీద వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే అడ్వాంటేజ్ అని యాడ్ అవుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ని వీళ్ళు యాడ్ చేస్తారు. శాలరీ వచ్చేసి 3 ఫ్రెషర్స్కి, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫుల్ టైం కాంట్రాక్చువల్ రోల్ 6 monthsకి. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయింది. ఇది జస్ట్ రిలీజ్ అయింది, జస్ట్ ఫ్యూ అవర్స్ అట్లా అయిండొచ్చు మేబీ రిలీజ్ అయ్యి. అప్లికెంట్స్ కూడా తక్కువ ఉన్నారు అండ్ 90 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. Job description: we are looking for the graduates who passed from 2022 to 24
2022 నుంచి 24 వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. అండ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ వాయిస్ ప్రాసెస్, హైరింగ్ అనేది వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది అంటున్నారు. వర్బల్ కమ్యూనికేషన్స్ బాగుండాలి, రిటర్న్ అండ్ వర్బల్. షుడ్ ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్, ఖచ్చితంగా రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలంటే సో మీ దగ్గర ఆల్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే బీజీవీ అనేది వాళ్ళు ఈజీగా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ అ ఫుల్ టైమ్ పర్మనెంట్, వన్స్ జాయిన్ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ నేను నిన్న కూడా నిన్న కాదు, నిన్నే అనుకుంటా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను అమెజాన్ నుంచి. ఎవరైతే లైక్ పార్ట్ టైం సర్చ్ చేస్తుంటారు కదా, లైక్ 4 hours అట్లా వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకో, 4 to 5 hours per day, అమెజాన్ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ రిలీజ్ అయింది. సో అది కూడా మీరు చెక్అవుట్ చేశారంటే మీకు ఈజీగా అప్లై చేసుకునేసి ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేయొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.